ఒకప్పుడు కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన రేణు దేశాయ్ దాదాపు 20 ఏళ్ల తర్వాత రవితేజ టైగర్ నాగేశ్వరరావులో కనిపించిన సంగతి తెలిసిందే. శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు, స్వార్థం లేని పని నిష్కామ కర్మ అని. సంఘ సంస్కర్త హేమలత లవణం పాత్రని పోషించారు. అయితే ఆ సినిమా సమయంలో తనపై కొన్ని విమర్శలు వచ్చాయని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ ట్రోల్ చేసిన వారు ఎవరు, తర్వాత తనకు క్షమాపణలు చెప్పలేదన్నారు. తను టైగర్ నాగేశ్వరరావు చేసిన సమయంలో తనపై విమర్శలు వచ్చాయని కంబ్యాక్ ఇచ్చింది. ఇక ఎక్కడ చూసినా కనిపిస్తుంది, ఎలాంటి సినిమాల్లోనైనా నటిస్తుంది అని రాశారు. ఇప్పుడు ఆ సినిమా వచ్చి 2 ఏళ్లవుతోంది. ఇప్పటి వరకు తను మళ్ళీ స్క్రీన్ పై కనిపించలేదు, ఏ సినిమాకు సైన్ చేయలేదు, తను సినిమాలు అంగీకరించలేదని తన గురించి అలా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వచ్చి క్షమాపణలు చెప్పరు. మాట్లాడేవారు ఎలాగైనా మాట్లాడతారంతే. తనకు నటనంటే చాలా ఇష్టం, కానీ అదే లక్ష్యం కాదు అని చెప్పుకొచ్చారు. 15 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాను. నేను డబ్బుకు ప్రాధాన్యం ఇచ్చే మనిషిలా కనిపిస్తాను. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తాను, కానీ దానికి ప్రాధాన్యం ఇవ్వను. ఒకవేళ నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమాలు చేస్తూ ఉన్నట్లయితే ఇప్పటికీ చాలా మంచి పేరు వచ్చేదని రేణు చెప్పారు. తనకిప్పుడు గొప్ప పాత్రలు వస్తున్నాయన్నారు. మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో ఛాన్సులు వస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అత్తగారి పాత్రకు ఓకే చేసినట్లు చెప్పారు. త్వరలోనే ఆ సినిమా ప్రారంభం కానుందన్నారు. అత్తాకోడలకు సంబంధించి కామెడీ చిత్రంగా అది రానున్నట్లు వెల్లడించారు. తనకు ఆధ్యాత్మిక మార్గం అంటే ఇష్టమని, భవిష్యత్తులో సన్యాసం తీసుకునే అవకాశం ఉందని రేణు దేశాయ్ చెప్పారు. రేణు దేశాయ్ గారికి ఆధ్యాత్మిక మార్గం అంటే ఇష్టమని చెప్పటంలో ఆమె జీవితంలో వెనక్కి వెళ్లి ఆలోచిస్తే అనేక బలమైన సంఘటనలున్నాయి. వాటిని పరిశోధించే క్రమంలో నమో వేదిక సిద్ధమైంది. మీరు ఆలోచించండి. ఇక మనం ఎప్పుడూ చెప్తున్నట్టుగానే ఈ మొత్తం విశ్వంలో జరిగే ప్రతి చర్యకు ఒక కారణం ఉంటుంది. ప్రతి వ్యక్తికి జరిగే సంఘటన కానీ, వారికి లభించే ఎటువంటి ఫలితమైనా ఈ సృష్టిలో ముందే రాసిపెట్టుంటుంది. ప్రతి మనిషి వారి జీవితంలో సంభవించే కొన్ని సంఘటనలకు, ఆ వ్యక్తి జీవిత ప్రయాణానికి ఒక కారణం ఉంటుంది. అలాగే ఒక అవినావభావ సంబంధము ఉంటుంది. అది ఎంతో నిశితంగా పరిశీలిస్తే తప్ప అర్థం కాదు. ఈ విధమైన పరిశోధనలో ఒక వ్యక్తి లేదా సంఘటన అనేవి అనేక పేర్ల ద్వారా కానీ, సంఘటనల ద్వారా కానీ, సంఖ్యల ద్వారా కానీ అంతర్గత సంబంధం కలిగి ఉంటాయి. దీన్ని నమోవేదిక పరిభాషలో కనెక్టింగ్ ద డాట్స్ అంటాం. ఒకదానికొకటి అవినావభావ సంబంధంగా సాగే ఓ ప్రయాణం. ఏది ఒక రీజన్ లేకుండా జరగదన్నది ఎప్పుడో రుజువైపోయింది. దీన్ని అనుసరించే భిన్న కోణాల్లో నమోవేదిక పరిశోధన సాగుతోంది. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి అన్న మాట, లేదా ఒక వ్యక్తి జర్నీలోని ఒక ప్రముఖ సందర్భాన్ని విడమర్చి దాన్ని నమో సిద్ధాంతంతో కనెక్ట్ చేసి అందిస్తున్నాం. కీప్ వాచింగ్.